హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా బాబు బర్త్డే ఉంది, అందరు విష్ చేయండి. ఇప్పుడు వాళ్ళు లేవలేదు, ఇంకా లేపుదాము. మొత్తం మార్నింగ్ లేచి పని అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఒక పూజ చేయడమే ఉంది, ఇంకా నెక్స్ట్ పూజ చేసేస్తే అయిపోతుంది. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాడికైతే, అందుకే తొందరగా లేచి పని అయితే కంప్లీట్ చేసిన. స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా దీపం ముట్టించేసరికి టైం అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే వాడిని లేపుదామని లేపుతున్నాను. పదండి. లోహి లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా. లోహి హ్యాపీ బర్త్డే. ఇగో ఇక్కడ ఈ బుడ్డి తల్లి కూడా లేచింది. అన్నం లేపితే చెల్లె లేచింది కదా. నడు తొందరగా రెడీగా. నువ్వు కూడా రెడీ అవుతావా తొందరగా? మళ్ళీ ఇక్కడ వంట చేస్తున్నాను. ఇది వచ్చేసి సేమియా పాయసం, వాడికి ఇష్టమని సేమియా పాయసం చేస్తున్నా. ఇంకా లంచ్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్యారెట్ రైస్ చేశాను లంచ్. టిఫిన్ వచ్చేసి అటుకులు చేశాను, పోహా. నాకు తెలిసి ఈరోజు బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది, ఎందుకనంటే వాడికి పోహా పెడితే తినడు. ఇంకా సేమియా పాయసం. ఇటు వచ్చేసి పాలు పెట్టేసిన, ఇంకా బాక్స్ పెట్టేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లోహి అయితే రెడీ అయిపోతుండు. టైం అవుతుంది, మరి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు తెలుసా? 7:21 అవుతుంది. ఇంకా 5 minutes లో వ్యాన్ వస్తుంది. మరి కేక్ ఎప్పుడు కట్ చేస్తావు? తొందరగాని మరి. కొంచెం పెడుతున్నా బాక్స్ లా, ఓకేనా? ఒక్కటే రోజు, ఎప్పుడు పెట్టదు చూడు, కొన్నే పెట్టినా, సరేనా? ఖచ్చితంగా తిని రావాలి, నా కోసం అన్న తిని రావాలి వాళ్ళు, సరేనా? సేమియా పాయసం కొంచెమే పెడతా, పెద్దదానిలో పెట్టాలా? అద్దు, అది ప్లాస్టిక్, అందులో ఇది పెడుతుంది. సరేలే, దా పెడతా. ఏ దానిలో అయితే అందులో తిందు. ఇప్పుడు దేవునికి నైవేద్యంగా కొంచెం తీసి నీకు పెట్టిస్తా, ఓకేనా? మా బాబుకి ఇప్పుడే కేక్ కట్ చేపిస్తున్నాం. ఎందుకు లోహి చెప్పు? బర్త్డే కాదు, బర్త్డే అని తెలుసురా, ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నావు? అప్పుడు నాన్నని నేను కూడా స్కూల్కి వద్దాను, ఇప్పుడే కట్ చేస్తున్నా. స్కూల్కి పోయి సాయంత్రం వస్తావు కదా, కాకుండా అయితే ఉండవు కదా. ఎందుకు తెలుసా? నాన్న పెళ్లికి పోతుంది, దగ్గర వెళ్ళది ఫంక్షన్ ఉంది, అందుకే పోవాల్సింది కాబట్టి, తప్పకుండా పోవాలి కాబట్టి ఇప్పుడు కట్ చేపిస్తున్నా. కేక్ బాగుందా? అందుకే నైటే తీసుకొచ్చి పెట్టిండు నాన్న నీకోసమని. పెడితే మాగు నీకు కూడా. యూనిఫామ్ వేసుకో. అన్నది బర్త్డే అన్నట్ట కొత్త డ్రెస్ వేసుకుంటదట. వామ్మో నవ్వో. మరి ఏది కావాలా? యూనిఫామ్ అద్దన్నావు కదా, పోయేటప్పుడు వేసుకుందు పాటు. యూనిఫామ్ అయితే యూనిఫామ్, నువ్వైతే ఇప్పుడైతే ఇది వేసుకో. బర్త్డే అయితే కేక్ కట్ చేస్తుందట ఆమె. నీ బర్త్డే కాదు, నాది. ఏదో ఒకటి వస్తుంది ఫాస్ట్ గా. ఇగో బొట్టు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. తొందరగా వ్యాన్ వస్తుంది, నడు. బొట్టు పెట్టుకోలేదు, తర్వాత పెట్టుకుందుదా. అన్న వెళ్ళిపోతాడు కదా మళ్ళీ. కజ్జెత్తురా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే అన్నాను. ఇది కూడా దాన్ని ఎట్లా కట్ చేస్తున్నావు? పెట్టు నాన్న, పెట్టు.
హ్యాపీ బర్త్డే టు అయ్యో స్కూల్ పోతాడు నాన్న. ఏమన్నా కొట్టద్దు, లోయి గట్ల కొడతారా? నాన్నకెట్టవారా లోయి? వస్తుంది. ఫోటో దిగవారు ఒక్కటన్నా. ఆగో చూడు, కేక్ కట్ చేసినా నాకు ఎట్టవా ఆట. గంతంత ముక్కనా? పెట్టు, ఇంకా వ్యాన్ రాలే నాన్న. పోనీలే, నేను పెడతావు నీకు ఫస్ట్. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే అన్నా. హ్యాపీ బర్త్డే అన్నా. హ్యాపీ బర్త్డే కదా. ఇప్పుడు నీది కూడా బర్త్డేనా? బర్త్డే అయిపోయినా నడు, స్కూల్ టైం అవుతుంది. చెరొక్కటి అదే అన్నకి ఇవ్వాలి. నీ బర్త్డే రోజు పెద్దది ఇవ్వాలి. అది ఇవ్వు నాన్న, ఇవ్వనట్టు ఇవ్వు. ఇవి కూడా చాక్లెట్సే రీతు, ఇవి కూడా చాక్లెట్సే. ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడేనా? వాళ్ళు అట్లనే అల్లరి చేస్తారు, పెద్దోళ్ళు కాంప్రమైజ్ కావాలి. చెర్రీ తినవు రీతు నువ్వు. నువ్వు ఫోటో దిగు, ఒక్కటన్నా ఫోటో దిగలే. అక్కడ పెట్టు, ఒక ఫోటో దింపుతా. ఇవి కూడా, ఇవి అసలు గుర్తుకెత్తలేవేం లోహి నువ్వు. స్కూల్లో వంచడానికి కోసం అని ఇది పల్లిపట్టీలు తీసుకొచ్చిన. మిల్ల స్కూల్లో చాక్లెట్స్ అలో లేవు, అందుకని పల్లిపట్టీలు తీసుకొచ్చిన. ఫస్ట్ ఉండే, ఇప్పుడు అందరు పిల్లల కోసం అని ఇట్లా వేసారు అన్నట్టు. ఓకేనా? ఇలా పెట్టేస్తున్నా. వ్యాన్ వచ్చిందా? రాలే ఇంకా నాని. ఇంకొక 2 minutes అయితే వస్తుంది కావచ్చు. మేడమ్స్ కి, మ్యామ్స్ కి, అన్న వాళ్ళ మ్యామ్స్ కి ఇస్తాడట. ఒకటి ఓపెన్ చేసింది ఉండే కదా నాన్న, అది ఇంట్లోనే పెట్టేస్తా. అయిపోయి బస్ 5 minutes అంటున్నా, ఇవాళ లేట్ అయింది నీకు తగ్గట్టుగా. మంచిగా ఎప్పుడు ఈ టైం కల్లా పోతావు నువ్వు. ఇది ఓపెన్ చేసిన, మీరు ఇది ఓపెన్ చేసింది పట్టుకో. అక్కడ ఓపెన్ చేస్తుంది కదా నీకు. ఇక ఎప్పుడు పంచుకుంటావో నీ ఇష్టం, అన్ని ఇంట్లో పెట్టి ఉంచుతున్నా. ఓకేనా? ఈ దాంట్లో పెడతా. ఇగో రీతు పట్టుకో, తిను. ఇగో ఇంట్లో పెడుతున్నా నాన్న. ఈ పైన జిప్పులా చాక్లెట్స్ పెడుతున్నా. మర్చిపోకన్నా. అమ్మా జిప్పు ఫెయిల్ అయిందా? బస్సులో వంచానే, మళ్ళా అవి అయిపోతాయి కదా. అయిపోతాయని వంచకుండా ఉంటారా? కొనిచ్చింది ఎందుకురా? తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. తక్కువ లేవు, ఎక్కువనే ఉన్నాయి. అవి ఒక్కొక్క దాంట్లో చాలా వచ్చినాయి. ఇది జిప్పు ఫెయిల్ చేసుకున్నావు కదా, దీని మీద ఏం పెట్టనీయకు మరి. సరే, ఏమో నాకు తెలియదు. ఇక ఇంకా బస్సు 2 minutes వస్తుందన్నా, వస్తుందా? రాలేదు. బాయ్ చెప్పు. వ్యాన్ వచ్చింది. గుడ్ నైట్. నువ్వు